హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సచివాలయం పరీక్షలను పూర్తి చేసి ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అభ్యర్థులందరికీ కూడా ఫలితాలకు ముందే గుడ్ న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే సచివాలయాల్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయి. చాలా పోస్టులు అయితే పెంచుతూ మనకి అధికారులు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కొరిజాండమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా మరికొన్ని కొరిజాండమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా నిన్న ఈరోజు కలుపుకున్నట్లయితే దాదాపుగా 2000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి పెరిగినట్లుగా మనకి అక్కడైతే చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. గతంలోనే చెప్పడం అయితే జరిగింది. చాలా మంది ఇప్పటికీ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు, 3000 పోస్టులు అనేవి పెరుగుతాయా పెరగవా అని. ఖచ్చితంగా పెరుగుతాయి, పెరగడానికే ఎక్కువగా అవకాశం ఉంది అని మన ఛానల్లో చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. అందులో అనుగుణంగానే ఇప్పుడైతే మనకి చాలా పోస్టులు అయితే పెరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే పోస్టులు అనేవి పెంచారో అవి తాత్కాలికంగా మనకి పెరుగుదల అయితే కనిపించింది. ఇంకా మరికొన్ని అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అంటే పోస్టుల సంఖ్య అనేది ఇంకా పెరగడానికే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎన్ని పోస్టులు పెరిగాయి, ఎందులో పెరిగాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కోర్సుని కంప్లీట్ చేస్తూ వీడియో క్లాసెస్ యొక్క కోర్స్ అనేది మీకు కేవలం 1000 రూపీస్కే అందిస్తున్నాము. ఈ కోర్సుని తీసుకోవడం ద్వారా మీకు 30,000కు పైగా ప్రాక్టీస్ బిట్లు కూడా అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ప్రతిరోజు కూడా లైవ్ లెసన్స్తో పాటుగా మీకు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కోర్స్ అనేది మీకు పూర్తి స్థాయిలో కోర్స్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఆ కోర్స్ అనేది బై చేయండి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను నేనైతే ఇప్పుడు. ఫ్రెండ్స్, సచివాలయం వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈరోజే ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివైజ్డ్ టెంటేటివ్ వేకెన్సీస్ అనేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్లో మనకి కొన్ని అప్డేట్స్ అనేవి చేసినట్లుగా ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, నిన్న ఒక వీడియోలో అయితే చెప్పాను. మనకి రూరల్లో ఏవైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో అందులో వేకెన్సీస్కి సంబంధించి చాలా పోస్టులు అయితే పెంచారు. ఎక్కువగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 300కు పైగా వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని ఉద్యోగాలు కూడా పెంచడం అయితే జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకి అర్బన్ సచివాలయాలు అంటే వార్డు సచివాలయాల్లో కొన్ని పోస్టులు అయితే పెరిగాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 1300 నుంచి 1400 వరకు కూడా పెరిగినట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ మనం కానీ డిఫరెన్స్ అనేది చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 1234 పోస్టులు అయితే పెరిగినట్లుగా క్లియర్గా అయితే వేకెన్సీస్ అయితే మనకు తెలుస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి అంతా కూడా న్యూ అని బ్లింక్ అయితే అవుతుంది. మీరు మొదట నోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఇప్పుడు మనకి వార్డు సచివాలయాల్లో కొత్తగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా అయితే అర్థమైతే అయిపోతుంది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి మనకి నోటీస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇవి మనకి అక్టోబర్ 16వ తేదీనే ఫైనల్ అయితే చేశారు. కానీ వెబ్సైట్లో అయితే మనకి ఈరోజే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వార్డు సచివాలయాల్లో మొత్తంగా 3380 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్ అనేది మనకి జనవరిలో రిలీజ్ చేశారు. అప్పుడు 2146 ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దాదాపుగా అంటే ఎన్ని పోస్టులు అయితే మనకి గతంలో రిలీజ్ చేశారో అందులో సగం పోస్టుల కంటే ఎక్కువగానే ఇప్పుడైతే మనకి ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. 3380 పోస్టులు అంటే ఇప్పుడు మనకి 1234 వేకెన్సీస్ అయితే టోటల్గా అయితే ఇంక్రీజ్ అయినట్లుగా తెలిసింది. అయితే ఇవన్నీ కూడా రివైజ్డ్గా మనకి టెంటేటివ్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అని చెప్తున్నారు కనుక మనకి ఇంకా కొన్ని పోస్టులు అనేవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అన్ని వార్డు సచివాలయాల్లో కూడా వేకెన్సీస్ అనేవి 69 ఉన్నాయి. ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి శ్రీకాకుళంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అనే పోస్టులు 9 ఉన్నాయి. అండ్ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 9 ఉన్నాయి. వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ 15 ఉన్నాయి. రెగ్యులేషన్ సెక్రటరీ 18 ఉన్నాయి. శానిటేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ 8 పోస్టులు. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 6 పోస్టులు. టోటల్గా 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే పెరిగాయి. అయితే కొన్ని జిల్లాల్లో మనకి చూసుకున్నట్లయితే భారీగా అయితే పెరగడం అయితే జరిగింది. టోటల్గా చూసుకుంటే మనకి ఇప్పుడు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు అనేవి 394 ఉన్నాయి. మరియు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనేవి 200
772 ఉన్నాయి. ఎమ్యూనిటీ సెక్రటరీ 677 మరియు వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 1106 పోస్టులు, వార్డు శానిటేషన్ సెక్రటరీకి సంబంధించిన పోస్టులు అనేవి 718, డెవలప్మెంట్ సెక్రటరీ వెల్ఫేర్కి సంబంధించి వార్డు వెల్ఫేర్కి సంబంధించి 213 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్. ఇందులో ఏ వేకెన్సీస్ ఎన్ని పెరిగాయి అనేది మీరు ఓల్డ్ నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు మనం న్యూ నోటిఫికేషన్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఎన్ని పెరిగాయి అండ్ ఓపెన్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. అది కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మనం ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. అప్పుడు మనకైతే క్లారిటీ అయితే వస్తుంది ఏ విధంగా మనకి ఈ పోస్టులు అనేవి ఇంక్రీజ్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు అనే డీటెయిల్స్తో పాటుగా రిజర్వేషన్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్కి మీకైతే ఈ పీడిఎఫ్ అయితే నేను ఓపెన్ చేసి చూపించడం అయితే జరిగింది. ఈ పోస్టులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ 677 పోస్టులు అయితే మనకి ఉండడం జరిగింది. అంటే గతంలో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి, ఈసారి మనకి ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే మీకు జిల్లాల వారీగా ప్రస్తుతం పెరిగినటువంటి పోస్టులు కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. పాత నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని యాడ్ అయ్యాయి అనేది, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో మైనస్ చేసినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మనకి కొన్ని రిజర్వేషన్లో కొన్ని పోస్టులు అయితే లేవు, కానీ ఈసారి కొన్ని పోస్టులు అనేవి రావడం వల్ల కొంతమంది అభ్యర్థులకి ముఖ్యంగా బాయ్స్కి కానీ లేదా ఓపెన్ కేటగిరీలో కానీ ఎక్కడైతే పోస్టులు అనేవి లేకపోయినా సరే అప్లై చేసుకుని పరీక్ష అనేది రాశారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. ఓపెన్లో పెరిగినట్లయితే అందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది, అది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాల వల్లే మనకి పరీక్షల యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు అయితే మనకి విలేజ్ మరియు వార్డు సచివాలయ శాఖకి అయితే వస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళు శాఖలో మనకి అన్ని వేకెన్సీస్ కూడా తెలుసుకొని మొత్తంగా ప్రస్తుతం ఫిల్ చేయాల్సినటువంటి ఖాళీలు ఎన్ని అనే వివరాలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకి ప్రెజెంట్ అయితే అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్ ప్రకారం మనకి రిజల్ట్స్ అయితే తర్వాత ఇచ్చి ఇప్పుడు రిజల్ట్స్ అనేవి కూడా ర్యాంకుల వారీగా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ర్యాంకుల వారీగా ఇవ్వడం వల్ల మనకి గతంలోనే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది క్వాలిఫికేషన్ మార్కులు అంటూ ఏమీ లేవని. కాబట్టి ఈసారి ఎన్ని తక్కువ మార్కులు వచ్చినా సరే మీకు రిజర్వేషన్లో పోస్ట్ అనేది ఉన్నట్లయితే పోస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ అందరికీ తెలిసిందే కొన్ని ఉద్యోగాలకి అసలు పోటీ లేదు, మరికొన్ని ఉద్యోగాలకు భారీగా అయితే పోటీ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా క్వాలిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయడం వల్ల చాలామంది పోస్టులు ఏవైతే మిగిలిపోతున్నాయో అవన్నీ కూడా ఈసారి ఫిల్ అయిపోతాయి. అయితే చాలామంది థర్డ్ నోటిఫికేషన్ కోసం అడుగుతున్నారు. థర్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదంటే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. మీకే ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వేకెన్సీస్ అనేవి ఉండకుండా ఇప్పుడైతే ఫిల్ చేసేస్తారు. అప్పటికీ కూడా ఏవైనా వేకెన్సీస్ ఉన్నట్లయితే మనకి 2021లో మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కనుక దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 2000 వరకు కూడా పోస్టులు అనేవి ఇప్పటి వరకు కూడా పెరిగినటువంటి అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎస్టర్డే కూడా చూసుకున్నట్లయితే ఒక 600 నుంచి వరకు పోస్టులు అయితే పెరిగాయి. ఇంకా పోస్టులు అనేవి పెరగడానికి అవకాశం అయితే ఉంది. చాలామంది డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల కోసం కూడా అడుగుతున్నారు. మనకి ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఆ శాఖకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చినట్లయితే ఇక్కడ మనకి అన్ని జిల్లాల వారికి కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలు అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో మిగతా పోస్టులు కూడా పెరగడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.